సూపర్ స్టార్ కృష్ణ ప్రతిభ కలిగిన నటుడే కాదు, మనసున్న మంచి మనిషి కూడా. నా సినిమాలు నా సంపాదన అని ఆయన ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించేవారు కాదు. ఆపదలో ఉన్నవారిని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి ఆయన ముందుండేవారు. తనతో పాటు తేనె మనసుల చిత్రంతో హీరోగా పరిచయం అయిన రామ్మోహన్ ఆ తర్వాతి కాలంలో అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే ఆయన్ని ఆదుకొని తన సినిమాల్లో, ఇతర సినిమాల్లో కూడా అవకాశాలు ఇప్పించారు. అలాగే తన సీనియర్ హరనాథ్ సొంతంగా సినిమా మొదలుపెట్టి మధ్యలోనే ఆర్థిక కారణాల వల్ల ఆగిపోతే హీరో కృష్ణ సహకారం అందించి పూర్తి చేసి విడుదల చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హీరోగా తను మంచి పొజిషన్లో ఉన్నప్పుడు హరనాథ్ 1971లో సొంతంగా కంటికి కాటుక ఇంటికి ఇల్లాలు అనే చిత్రాన్ని ప్రారంభించారు. 1965లో వచ్చిన హిందీ సినిమా కాజల్కు ఇది రీమేక్. రాజ్ కుమార్, ధర్మేంద్ర, మీనా కుమారి, పద్మిని ఇందులో నటించారు. తెలుగులో హరనాథ్, కృష్ణ, జమున, బి సరోజాదేవి హీరోయిన్లుగా ఎంపికయ్యారు. ఆ రోజుల్లో హరనాథ్, జమున హిట్ పెయిర్గా పాపులర్. అయితే కృష్ణ పక్కన సరోజాదేవిని ఎంపిక చేయడం విమర్శలకు కారణమైంది. అయితే తన హీరోయిన్ల విషయంలో ఎప్పుడూ జోక్యం చేసుకునే అలవాటు కృష్ణకు లేదు. నటుడు పద్మనాభం ఈ చిత్రానికి దర్శకుడు. తన సొంత చిత్రాలకు తప్ప బయటి సినిమాలకు ఎన్నడూ దర్శకత్వం వహించని పద్మనాభం హరనాథ్ కోరికను మన్నించి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో కామెడీ పాత్ర కూడా పోషించారు. పార్ట్లీ కలర్ చిత్రాలు తయారవుతున్న ఆ రోజుల్లో ఈ చిత్రాన్ని బ్లాక్ అండ్ వైట్లోనే ప్రారంభించారు హరనాథ్. కొన్ని రోజులు షూటింగ్ బాగానే జరిగింది. అయితే హరనాథ్ చేసిన కొన్ని తప్పుల వల్ల కానీ, ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ మెల్లిగా ఈ చిత్ర నిర్మాణానికి చిక్కులు మొదలయ్యాయి. క్రమేపీ అవి పెరగడంతో చిత్ర నిర్మాణాన్ని ముందుకు కొనసాగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో షూటింగు అర్ధాంతరంగా ఆగిపోయింది. 1 కాదు, 2 కాదు, ఏకంగా 7 ఏళ్ళు ఈ చిత్రం చీకటిలో ఉండిపోయింది. ఆర్టిస్టుగా కూడా హరనాథ్ వెనకపడడంతో అంతకాలము అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. 7 ఏళ్ల తర్వాత ఈ చిత్ర నిర్మాణంలో చిన్న కదలిక వచ్చింది. హరనాథ్ స్నేహితుడు, హైదరాబాదుకు చెందిన మహమ్మద్ కమరుద్దీన్ తన మిత్రుడి పరిస్థితి చూసి ఆవేదన చెంది సినిమా పూర్తి చేయడానికి ముందుకు వచ్చారు. అయితే డబ్బుంటే సరిపోదు, ఆర్టిస్టుల సహకారం కూడా కావాలి. ఆ సమయంలో హీరో కృష్ణ టాప్ పొజిషన్లో ఉన్నారు. ఆయన సహకారం ఎంతో అవసరం. అందుకే వెళ్ళి ఆయన్ని కలిశారు హరనాథ్. ఆయనకు మనోధైర్యాన్ని ఇవ్వటమే కాకుండా తన వంతు సహకారాన్ని అందిస్తానని మాట ఇచ్చారు కృష్ణ. ఆయన రంగంలోకి దిగడంతో చిత్ర నిర్మాణం వేగం పుంజుకుంది. ఆర్టిస్టులతో తనే మాట్లాడి డేట్స్ సర్దుబాటు చేయించారు కృష్ణ. ఇందులో మొదట కృష్ణ పక్కన హీరోయిన్గా నిర్ణయించిన బి సరోజాదేవిని తీసేసి యువ కథానాయిక పద్మప్రియను ఎంపిక చేశారు. సత్యనారాయణ, మోహన్ బాబు తదితరులను అతిథి పాత్రలకు తీసుకున్నారు. చిత్రం పేరును మా ఇంటి దేవతగా మార్చారు. ఎప్పుడూ ఆగిపోయిన చిత్రాన్ని 8 ఏళ్ల తర్వాత తిరిగి పూర్తి చేయాలనుకున్నప్పుడు నటీనటుల ఆకారాల్లో మార్పులు రావడం సహజం. అయితే చిత్రంలో అన్నా చెల్లెళ్ళుగా నటించిన కృష్ణ, జమున అప్పుడు ఎలా ఉన్నారో 8 ఏళ్ల అనంతరం కూడా
అలాగే ఉండడంతో ఇబ్బంది ఏమీ కలగలేదు. మాస్టర్ వేణు సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఘంటసాల లేత గులాబీ పెదవులతోటి అనే మధుర గీతం పాడారు. ఆయన మరణించిన 6 ఏళ్ల తర్వాత విడుదలైన ఈ చిత్రంలోని ఆ పాట ఘంటసాల అభిమానుల్ని అలరించింది. సినిమా బాగా లేటు కావడం, బ్లాక్ అండ్ వైట్లో తీయడం, స్లో నరేషన్ ఇత్యాది కారణాల వల్ల మా ఇంటి దేవత చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.